నిడమరండి. మా గ్రామానికి బోరు బావులు ప్లస్ లిఫ్ట్ ఇరిగేషన్ ఉన్నాయండి. దానివల్ల 365 రోజులు కూడా పంటలు పండుతూ ఉంటాయండి. తర్వాత 5 రకాల పూలు మా గ్రామంలో పండిస్తారు. తర్వాత కూరగాయలు మొత్తం విజయవాడకేను మంగళగిరి కూడా కూరగాయలు కూడా పండిస్తూ ఉంటారు. ఈ విధంగా అంటే వ్యవసాయం చేసుకుంటూ పిల్లల యొక్క చదువులు కానీ లేకపోతే పెళ్ళిళ్ళు చేసుకోవడం కానీ లేకపోతే ఇతర శుభ కార్యక్రమాలు ఏం చేయడానికి కూడా ఈ వ్యవసాయం మీద వచ్చేటువంటి ఫలసాయాన్ని బట్టే చేసుకుంటూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ మధ్య ఏం చేశారంటే మొత్తంగా సెంటు కూడా భూమి ఉండకుండా మొత్తం భూమి తీసుకుంటామని చెప్పేసి 4 రకాల నోటిఫికేషన్ ఇచ్చేశారు. ఒక్క ఎకరాన్ని కూడా ఎక్కడ కూడా అన్నీ కూడా రోడ్లు ఎల్పిఎస్ రోడ్లు కానీ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ట్రంక్ రోడ్లు కానీ లేకపోతే ఫ్లాట్లు కానీ ఈ విధంగా అన్నిటికీ కలిపేసి ఉన్న భూమిని మొత్తాన్ని కూడా రోడ్లు ఏర్పాటు చేశారు. ఈ విధంగా చేయటం వల్ల జనమంతా రైతులంతా ఏమవుతున్నారంటే ఇక్కడ ఇన్ని సంవత్సరాల నుంచి కూడా తాతల నుంచి కూడా మనంతా వ్యవసాయం చేసుకొని మన పిల్లల్ని చదివించుకుంటూ మంచి చెడు అన్నీ చేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఈ పొలం అంతా పోతుంది కాబట్టి మన వృత్తే పోతుంది కాబట్టి మనకు ఇక వృత్తి లేదు కాబట్టి మన జీవనాధారం ఎలా అంటే అని చెప్పేసి ఒక బాధలో ఉన్నారు. అందుకని చెప్పేసి ఈ విధంగా ఉన్న పరిస్థితుల్లో అధికారులు కూడా వచ్చేసి ఏం చేస్తున్నారంటే మీకేంటయ్యా బాధ, శుభ్రంగా మాకు ల్యాండ్ పూలింగ్లో ఇస్తే మేము 25 సెంట్ ఇస్తున్నాం కదా, ఆ 25 సెంట్కి 3 కోట్లు వస్తున్నాయి కదా అని చెప్పేసి ఈ విధంగా ఇచ్చేస్తున్నారు. అయితే వాళ్ళు దీర్ఘంగా ఆలోచించట్లేదు. వారికి ఏమంటున్నారంటే 3 కోట్లు అయితే వస్తాయి అనుకుంటున్నారు, కానీ ఎకరం 2 ఎకరాలు ఉండాలి మొత్తం కలిపేసి ఇస్తుంటే వాళ్ళకేదో ఒక 3 కోట్లు వస్తే 4 సంవత్సరాల్లో పిల్లల చదువులు పెళ్ళిళ్ళు ఇతర ఇల్లు కట్టుకోవడం అంతా 3 కోట్లు అయిపోతున్నాయి. అయిపోయిన తర్వాత ఇప్పుడంతా కూడా బికార్లు అయిపోయి ఎకరం 2 ఎకరాలు ఉండంతా కూడా కూలికి వెళ్తున్నారు. ఆ కూలికి వెళ్ళే పరిస్థితి కూడా ఇక్కడ 29 గ్రామాల్లో లేరు. ఎందుకంటే ఇక్కడ పొలాలు మొత్తం కూడా వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి వీళ్ళంతా కూడా ఇప్పుడు దాకా కూడా తాడికొండ ఏరియా తీసుకోలేదు కాబట్టి ఈ జనం అంతా కలిపి అటు కూలికి వెళ్తూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో ఏం చేస్తారంటే మనకు జీవనాధారం పోతుంది కాబట్టి మన గ్రామానికి చెందిన భూములు ఇవ్వటానికి వీళ్ళు అని చెప్పేసి మా రైతులంతా అనుకొని చెప్పేసి దానికి కోర్టు ద్వారా కూడా పోవటానికి కూడా సిద్ధపడ్డారు. దానికి ఆ కోర్టు ద్వారా వెళ్తానికి కూడా ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళు చేసే పనులు కూడా మీకు అవగాహన ఉంది కాబట్టి మేము లాయర్లు ఎలా పెట్టాలి ఏంటని చెప్పేసి భయపడుతూ ఉన్నాం ఇప్పటి వరకు కూడా. ఇంతకుముందే మీరు చెప్పారు, మాకు సంతోషకర విషయం ఏంటంటే మన పార్టీ తరఫున మీ అందరూ కూడా లీగల్ ఎయిడ్ కూడా ఇస్తామని చెప్పారు కాబట్టి అది మాత్రం మాకు కొంత ఉపశాంతి కలిగించింది. రేపు అవసరం వస్తే మేము సుప్రీంకోర్టుకి వెళ్తానికైనా సిద్ధంగా ఉన్నాం కాబట్టి అక్కడ కూడా మీరు మాకు సాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నామండి. 2017-2018లోనే అవార్డు అయింది సార్ 10 ఎకరాలకు మాది. మాకైతే కోర్టులో స్టే వచ్చిందండి. కోర్టులో స్టే వచ్చిన తర్వాత కావాలని చెప్పేసి ప్రీవియస్ డేట్ నేలపాడండి. అంటే గవర్నమెంట్ హైకోర్టు విలేజ్ అండి. హైకోర్టు సెక్రటేరియట్ అసెంబ్లీ అంతా నేలపాడు మొత్తం. కావాలని చెప్పేసి ప్రీవియస్ డేట్ వేసి అవార్డు పాస్ చేశారండి 10 ఎకరాలకు మాకు. ఫాల్స్ డేట్ వేసి అవార్డు కూడా పాస్ చేసినారు. అవార్డు కూడా ప్రొటెస్ట్ చేసినా కూడా హైకోర్టులో కోర్టు స్టే ఉందండి. కోర్టు స్టే ఉన్నా కూడా మీరు కోర్టు నుంచి స్టే తెచ్చినా కూడా ఉంది, దౌర్జన్యంగా చేశారు. అయితే ఎప్పటికి ల్యాండ్ అయితే మా కిందే ఉంది. నేను వ్యవసాయం చేస్తున్నానండి. ఇంకో 10 ఎకరాలు ఉందండి మాకు. ఆ 10 ఎకరాలు ఈ 10 ఎకరాలు 20 ఎకరంలో కూడా నేను పంటలు వేస్తానే ఉండా. నేను వ్యవసాయం చేసుకుంటానే ఉండా. ఆ గ్రామంలో నేలపాడులో ఉంది ఒక్కళ్ళమేనండి. ఒక్క కుటుంబమే ఉంది మాది. ఒక్కళ్ళమే వైసీపీ ఆ ఊళ్ళో మేము. అయినా చేస్తానే ఉన్నాం, ఎదుర్కొంటానే ఉన్నాం. ఇప్పుడు ఏమైందంటే మీరు ఇస్తారా సార్, ఇప్పటికీ 10 సార్లు చేసిందండి డిప్యూటీ కలెక్టర్, మీరు పూలింగ్కి ఇవ్వండి అని చెప్పేసి. ఇది ఇక్కడ మీటింగ్ జరిగేటప్పుడు మరి సాక్షి పేపర్లో కానీ ఈనాడు పేపర్లో కానీ ఎక్కడా లేకుండా ఒక వార్తలు ఇచ్చి మాకు ఎక్విజేషన్ ఇచ్చేసారు సార్. ఎక్విజేషన్ ఎట్లా ఇచ్చారు, మా ల్యాండ్ వరకు బఫర్ జోన్ అంటారు, రోడ్స్ అంటారు, ఆ రోడ్డు ఉంది ఈ రోడ్డు ఉంది అంటారు, ఎల్పిఎస్ రోడ్స్ అంటారు, లేదంటే మీ ప్లాట్లో మీ ల్యాండ్స్లో వేరే వాళ్ళకి ల్యాండ్ అలాట్ చేసామంటారు, ఫ్లాట్ అలాట్ చేసిపోయాను అంటారు. మొత్తం టోటల్ 20 ఎకరా కవర్ చేసేసారు సార్. ఇప్పుడండి, గతంలో లేదు, ఇప్పుడు కవర్ చేశారండి. 20 ఎకరాన్ని కూడా ల్యాండ్ ఎక్విజిషన్ నోటిఫికేషన్ ఇచ్చేసారు. ఆ 10 ఎకరాలు ఏమో కోర్టులో స్టే ఉంది కాబట్టి అది అవార్డు ఏముంది 6.5 కోట్లు జరుగుతుంది. అది ఇంత దౌర్జన్యంగా చేస్తాను అంతేనండి. పైపెచ్చు దీనికి తోడు ఏంటంటే సార్, ఈ గ్రామాల్లో ఉన్న టీడీపీ చిన్న నాయకులు ఉన్నారు కదా, వాళ్ళది ఎందుకు తీసుకోరు, వాళ్ళ ల్యాండ్ ఎందుకు వదిలిపెడుతుందని మీరు వాళ్ళ దగ్గర నుంచి తీసేసుకోవాల్సిందే, మేము పిచ్చేవాళ్ళం ఇచ్చిన వాళ్ళం, వాళ్ళ దగ్గర ల్యాండ్ ఎందుకు ఉంటుంది, ఉండటానికి ఇల్లు లేదని చెప్పేసి వాళ్ళండి
ఇది మా మీద జరుగుతున్న ఒత్తిడి ఇది సార్ ఇక్కడ. ఇప్పుడు మనం అటెండ్ అవుదాం లీగల్గా చూసుకున్నాం, అటెండ్ ఏమేమి కావాలో చూసుకున్నాం సార్. మనోన్న సుధాకర్ వీళ్ళందరూ కూడా అటెండ్ అవుతారు. అవును, లాస్ట్ మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక 660 ఎకరాలకు రిలీఫ్ ఇచ్చారండి. అండి 29 గ్రామాల్లో ఎక్కడ కూడా ఒక్క సెంటు భూమి కూడా ఉండటానికి లేదు రైతులకి. వాళ్ళ ఇంటెన్షన్ అది. అసలు ఎక్కడ కొట్టడానికి ఇవ్వలేదు. ఇది కాక వీళ్ళు ఏమవుతుందంటే మామూలుగా యాక్చువల్గా ఏంటంటే వదిలిపెట్టేసేవాడేమో కోర్టులతోటి. ఇది అంతా ఎందుకు తలకాయ నొప్పి, వీళ్ళు రోడ్లకి ఇస్తామంటున్నారు కదా, రోడ్ల వరకు తీసేసుకొని నెక్స్ట్ ఉండ ల్యాండ్ పూలింగ్ రెండోది ఉంది కదండి, అక్కడ ఏమన్నా ప్రాబ్లం అయిద్దేమని చెప్పేసి మరీ మా మీద ఒత్తిడి ఎక్కువైందండి. 16,600 ఎకరానికి పూలింగ్కి చేస్తున్నాడు ఇప్పుడు. మొత్తం గవర్నమెంట్ ల్యాండ్ కానీ ఏదైనా కలిపి మొత్తం అక్కడ 20,000 ఎకరం అయింది. దాంట్లో ఎయిర్పోర్టు, దాంట్లో రైల్వే స్టేషను. ఇదండి ఇప్పుడు చేస్తున్న పరిస్థితి. నెక్స్ట్ పూలింగ్ అన్నమాట ఇది. ఆ నెక్స్ట్ థర్డ్ పూలింగ్ కూడా ఉందండి. అది బాలకృష్ణ పొలాలు ఉన్నాయి, 250 ఎకరం, దానికి ఆనుకొని ఉంటుంది. బాలకృష్ణ పొలం అక్కడ ఉంది కాబట్టి అంత దూరం తీసుకొని పోవాలంటే. బాలకృష్ణ పొలం తీసుకోడండి, అది బోర్డరు. బాలకృష్ణ పొలం వరకు తీసుకొని పోతారు. అక్కడ వరకు అక్కడ ఆయన రేట్ రావాలి కదా, ఆయన రేటుకి రావాలి కదండి. ఇప్పుడు ఈయన కడతానన్న ఎయిర్పోర్ట్కి బాలకృష్ణ ఉన్న పొలానికి ఎంత 8 కిలోమీటర్లు ఉంటుందండి. 8 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది కరెక్ట్గా. ఎయిర్పోర్ట్ బాలకృష్ణ రావాలా, బాలకృష్ణ 250 ఎకరాలు ఆయన రేటుకి వాల్యూ పెరగాలి. అక్కడ యాడ బాలకృష్ణ ఉండేది హైదరాబాద్, యాడ అయిన భూములు కొన్ని. అదండి ఇప్పుడు E6 రోడ్లో చంద్రబాబు ఇల్లు కట్టేది మా గ్రామం అండి. E6 అంటారు దాన్ని. హైకోర్టు E6 చంద్రబాబు ఇల్లు, చంద్రబాబు ఇంటికి అనుకుని నారాయణ ఇల్లు. నారాయణ ఇంటికి చంద్రబాబు ఇంటికి మధ్యలో గ్రీన్ జోన్. ఇప్పుడు రీసెంట్గా చేసిన గ్రీన్ జోన్ అండి అది. అంతకుముందు గ్రీన్ జోన్ లేదు. వీళ్ళు బయటకు వస్తే ఆహ్లాదకరంగా పార్కులు కనపడాలి కదా. అవును, ఇక్కడ ఇద్దరు మధ్యలో ఉంటుందండి, మధ్యలో గ్రీన్ జోన్ చేశారు. రెండింటికి మధ్యలో గ్రీన్ జోన్, రెండింటికి మధ్యలో. అవును, ఆయన 50కి మాట్లాడుకోవచ్చు. చంద్రబాబు నాయుడు బయటకు వచ్చినా పక్కన పార్క్ కనపడాలి. అవును. మా ఊరిలో ల్యాండ్ పూలింగ్కి 250 ఎకరాలే తీసుకున్నారండి. అవుట్ ఆఫ్ 1100 acres ఓన్లీ 250, దట్ ఈస్ లెస్ దాన్ 25%. అయినా మిగిలిన దానికి 800 ఎకరాల కోసం వాళ్ళు నానా తిప్పలు పడుతున్నారు. 2010 కన్నారావు నాయుడు అన్న 250 ఎకరాల కోసం 800 ఎకరాలు. మీ ఊర్లో మొత్తం ఎన్ని ఎకరాల భూమి పూలింగ్ కోసం అని 1100 acres డిక్లేర్ చేశారండి 2015లో. అప్పటి నుంచి కష్టపడుతున్నా కూడా 250 ఎకరాలే పూలైనాయి. 250 ఎకరాలు మాత్రమే పూలైనాయి. దాంట్లో ఒక 50 ఎకరాలు ఎండోమెంట్స్ ల్యాండ్, 50 ఎకరాలేమో అసైన్ ల్యాండ్స్. 50 ఎకరాలు ఎండోమెంటు, 50 ఎకరాలు అసైన్డ్ ల్యాండ్స్. అయితే రైతులు ఇచ్చింది ఒక 70-80 ఎకరాలు ఉంటాయండి, రైతులు ఇచ్చింది మటుకు. కరకట్ట మీరు 2022లో మీరు ఒక ప్రాజెక్టు ఓపెన్ చేశారు. కరకట్టను ఎక్స్పాన్షన్ చేస్తానికి 150 crores మీరు ఎక్స్పాండ్ చేస్తామన్న దానికి విత్ స్లూయిస్ విత్ కొండవీటి వాక్ కూడా ఉంది ఇంక్లూడెడ్. బట్ వీడు ఇప్పుడు పెట్టే ప్రాజెక్టు 1100-1200 కోట్లు పెట్టి ఈ సీడ్ యాక్సిస్ రోడ్ అన్నారు. సో నా వ్యక్తిగత అభిప్రాయం అయితే సీడ్ యాక్సిస్ రోడ్ అవసరం లేదండి. వెంకటపాలెం నుంచి కరకట్టను తీసుకుని వచ్చేసి మీరు చెప్పిన ప్రాజెక్టు ప్రకారం తీసుకొచ్చి సీతానగరం దగ్గర కలపచ్చు. కానీ వాళ్ళు ఒక పట్టుదలతో ఉండారు ఎట్టయినా తీసుకోవాలని. సో సీడ్ యాక్సిస్ రోడ్ అనేది అనవసరం అండి. ఇప్పుడు దీని అవసరం లేదండి. బైపాస్ రోడ్ ఉంది, దట్ ఈస్ నౌ కాల్డ్ నేషనల్ హైవే. సో ఈ సీడ్ యాక్సిస్ రోడ్ అనేది అవసరం లేదు. కానీ ఎలా నమ్మిస్తున్నారంటే మన జనాభాని, మీరు అది ఇచ్చేస్తే మిగిలిన వదిలేస్తామనే టైప్ ఇస్తున్నారు. కానీ మేము 2018 మేము కోరింది కూడా అదే, మీరు ల్యాండ్ కావాల్సింది రోడ్డుకు తీసుకోండి, మిగిలిన వదిలేమని. ఈ రోజు వరకు కూడా ఎవరు కూడా అఫీషియల్ కానీ అన్అఫీషియల్ కానీ యాక్సెప్ట్ చేస్తలేరు ఆ ప్రపోజల్. కరకట్ట ఒకటి రోడ్ అవసరము, సీడ్ యాక్సిస్ రోడ్ అవసరం లేదండి. ఇది ఇప్పుడు వీళ్ళందరినీ అట్రాక్ట్ చేస్తున్నారంటే టెంపుల్ ల్యాండ్స్లో మీకు ప్లాట్లు ఇస్తామని చెప్పి వీళ్ళందరూ ల్యాండ్ పూలింగ్కి డైవర్ట్ చేస్తున్నారు. మీరు దయించి ఆ టెంపుల్ ల్యాండ్స్ కాపాడితే ఆటోమేటిక్ ఊరు కూడా కాపాడబడుతుంది. మేము ప్రొసీడ్ అవుదాం అనుకున్నామండి లీగల్గా, ఏది ల్యాండ్ అక్విజిషన్ రిగార్డింగ్ టెంపుల్ ల్యాండ్స్. సో మిగిలిన వాటికి ఈ మిగిలిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఓన్లీ మమ్మల్ని ఇబ్బంది పెడతానికి ఇచ్చిందే కానీ యాక్చువల్గా వాళ్ళు రన్ చేసి చేస్తారనేది లేదు. ఆల్రెడీ మొన్న కట్టిన బ్రిడ్జి దాదాపు వాళ్ళు చెప్పింది ఏదో వంగిందన్నారు కానీ ఆ ఫైల్స్కే కిందకి వెళ్ళిపోయినాయి. ఫైనల్గా మేము చెప్పేది మన ఊరికి ఎల్పిఎస్ అవసరం లేదు, ఎందుకంటే 20% పీపుల్ ఇచ్చారు కాబట్టి ఎల్పిఎస్.
సో ఎక్విజిషన్ కానీ ఎల్పిఎస్ కానీ ఇంకా ఫర్దర్ కంటిన్యూ చేయకుండా వదిలేస్తే సరిపోద్ది. ఇవి ఉండవల్లి వచ్చేవారు కానీ ఈఐఏ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అని జరిగిందన్నారు కానీ జరగలేదండి. సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరిగిందన్నారు కానీ జరగలేదండి. ఇప్పుడు ప్రాజెక్ట్స్ అన్నిటి కూడా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కావాలండి. రివ్యూ ఆఫ్ ఎల్పిఎస్ కంప్లీట్ లా రివ్యూ చేస్తేనండి అయిపోద్దండి ఇది. ఎందుకంటే అది ఎఫెక్టివ్ ఓన్లీ 2000 మీ ప్రభుత్వం టైంలో కూడా అంతవరకే ఉందని చెప్పారు చీఫ్ సెక్రటరీ. ఏది ఎల్పిఎస్ ఇంకా ఫర్దర్గా ఎక్స్పాండ్ చేయమని. అది దట్ ఈస్ ప్రాబ్లీ 2022లో. అది ఎల్పిఎస్ అనేది కంటిన్యూస్గా ఉంది 2015 నుంచి ఇప్పుడు దాకా. దేర్ ఇస్ నో ఎండ్ ఫర్ ఎల్పిఎస్. బట్ దీస్ మేజర్ ఇష్యూస్ యాజ్ ఎ చీఫ్ మినిస్టర్, ఎక్స్ చీఫ్ మినిస్టర్ అండ్ నౌ యాజ్ ఎ వెరీ పాపులర్ లీడర్ you can take up, because other issues should be very small when compared to general issues. So I did not go into the details of all the issues, but probably you can help us by trying to tell the government that what you are doing is outrageous.